కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ఒక వార్త ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిడ్డను ఎత్తుకొని వచ్చిన తల్లికి కళ్యాణ లక్ష్మి చెక్ అందజేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. పెళ్లికి రావాల్సిన కళ్యాణ లక్ష్మి బిడ్డ పుట్టినాక వచ్చిందట. తన బిడ్డను ఎత్తుకొని వచ్చి చెక్కు తీసుకున్న తల్లి రామగుండంలో అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాడు పచ్చని పందిట్లోని ఇచ్చిన కేసీఆర్ సర్కార్ నేడు ఏళ్లు గడుస్తున్న అందని పెళ్లి కానుక అని చెప్పేసి కూడా ఈ దీని ఒక టాపిక్ మాట్లాడుకుందాం. కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు వాస్తవానికి వాళ్ళు పెళ్లిది కార్డు వచ్చేసి పెట్టుకుంటే పెళ్లి అయ్యే వరకల్లా పోని పెళ్లి అయిన తర్వాత అట్లీస్ట్ ఒక నెలకో 2 నెలల కన్నా కళ్యాణ లక్ష్మి స్థానికకు సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచ్లే కావచ్చు, వివిధ కేటగిరీలు ఉన్న వాళ్ళు ఇంటికి పిలిపించుకొని మరి చెక్కులు ఇచ్చేసిన దాఖలాలు మనం చూసినాం. గవర్నమెంట్ ఆఫీసులు ఇంట్లోకి పోయి చెక్కులు ఇచ్చిన దాఖలాలు కూడా మనం చూసినాం. రేవంత్ రెడ్డి సర్కార్లో ఎట్లుందంట సినిమా, కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇస్తేనేమో ఏమి ఇస్తుండయా కేసీఆర్ మా అంటే కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తుండు, కానీ మేము రేపు అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి. అప్పుడేమో అట్లా చెప్పిండు కదా. సరే, కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తుడు దేవుడేరు, ఏదో నరం నేను నాలుకే కదా అని మాట్లాడేసి అధికారంలోకి వచ్చేసి సరిపోయింది. ఓకే, సరే, ప్రజలు నమ్మిరు, ఓటేసారు. కానీ ఏదైతే తులం బంగారం పక్కకు పెట్టి కానీ అట్లీస్ట్ కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి అన్న కమ్సకం పెళ్ళైన తర్వాత ఒక నెలకో 2 నెలలకు ఇస్తే బాగుంటుండే కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రామగుండంలో పెండ్లైనాక తన బిడ్డను ఎత్తుకొని వచ్చింది ఆమె. ఎవరైనా కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారు? పెండ్లైనాక నెలకో 2 నెలలకు ఇస్తే ఆమె బిడ్డ పుట్టినాక ఓ 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తున్న తీరు మనం చూడవచ్చు. ఇక్కడ నాడు పచ్చని పందిట్లో ఇచ్చిన కేసీఆర్ నేడు ఏళ్లు గడుస్తున్నా కూడా, అంటే ఈ మొక్కతే అని కాదు, ఈ మొక్కతే ఆడబిడ్డ అని కాదు, ఇంకా ఎంతమంది ఆడబిడ్డలు గోసపడుతున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక కూడా, ఎంతమంది గోసపడుతున్నారు అనేది కూడా ఇక ఇది సాక్షాత్ ఒక నిదర్శనమే అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలి. అట్లుంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిర్రు, పోనీ అప్పుడు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ హామీలన్నా నెరవేర్చిరా అంటే అవే లేవు. ఇంకా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడికైనా తీసుకొస్తారు. అయితే వాస్తవానికి బిడ్డ పుట్టినాక ఏమి ఇయ్యాలా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చింది. బిడ్డ పుట్టినాక కేసీఆర్ కిట్ ఇస్తే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందంటే ఒక మ్యాజిక్ జరిగింది. బిడ్డ పుట్టినాక బిడ్డను తీసుకొని వచ్చి ఆమె కళ్యాణ లక్ష్మి తీసుకుపోయింది. కేసీఆర్ కిట్ మాత్రం కాదు. అర్థం కావచ్చు, ఇవాళ ప్రజలకు అంతా అర్థం కావచ్చు. పెళ్ళప్పుడేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ చెక్ వచ్చింది, పెళ్లి జరిగిపోయింది. సరే, రేపు బిడ్డను పుట్టిన తర్వాత కిట్ వచ్చింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం జరిగింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం జరిగింది ఇలా పరిస్థితి? కేసీఆర్ కిట్ రావాల్సిన ప్లేస్ కిట్ తీసి పక్కకు నూకేసిర్రు. కేసీఆర్ కిట్ రావాల్సిన ప్లేస్ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది. అది పరిస్థితి. అంత దయనీయమైన స్థితిలో ఇలా గవర్నమెంట్ ఉందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.